ప్రేమన దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఇలా ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక విషయాన్ని చక్కగా లేఖనానుసారంగా గ్రహించడానికి సిద్ధపడదాం. మనం తెలుసుకునేటువంటి అంశము ఆల్రెడీ మీకు తెలియజేశాను. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి. అద్భుతమైనటువంటి అంశము, ప్రతి ఒక్కరు విని గ్రహించవలసిన అంశము, దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అంశము. కనుక మీరు ఎక్కడికో వెళ్ళకుండా, అంటే మీరు ఇక్కడే ఉంటారు కానీ మనసును పంపించుకుంటా జాగ్రత్తగా ప్రతి లేఖనాన్ని గమనిస్తూ అవసరం అనుకుంటే రాసుకోవాలని తెలియజేస్తున్న ప్రియులారా, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఈ అంశాన్ని మీకు ఎందుకు అందిస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలు ఎలాగుంటారంటే, మేము దేవుని పిల్లలం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా, మా పాపాలు మొత్తం శుద్ధి చేయబడ్డవి, మాకు ఇక డోకా లేదు, మమ్మల్ని గురించి మేము భయపడాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు, మేము నమ్ముకున్న దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన దగ్గర కోట్ల కొలదిగా దేవదూతల సైన్యం ఉన్నది, ఏ ఆపద, ఇరుకు, ఇబ్బందులు రాకుండా ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నా గురించి ఆయన ఆలోచిస్తాడు అని చెప్పేసి ప్రశాంతంగా ఈ లోకంలో దేవుని బిడ్డలు బ్రతుకుతున్నారు. అంటే మన మూట తీసుకెళ్ళి దేవుడి మీద అప్పచెప్పి దాని పెట్టి ప్రశాంతంగా ఉంటున్నాం. మన గురించి మాత్రం మనం ఆలోచిస్తలేదు, ఆయన చూసుకుంటాడు అన్నటువంటి ఒక ఆలోచన. పాత నిబంధనలో ఇజ్రాయేల్ పరిస్థితి అంతే, నూతన నిబంధనలో క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. సేమ్ టు సేమ్, ఏం మారలే మైండ్ సెట్. సో మారకపోవటానికి, మన గురించి మనము జాగ్రత్తగా ఉండకపోవడానికి బైబిల్లో కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలని బేస్ చేసుకుంటున్నారు చాలామంది. అవేంటో ఒక్కసారి నేను చదువుతా, అంతే, ఎక్స్ప్లెయిన్ చేయను. అవసరం అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 121 అండి. నేనే చదువుతాను, మీరు చూడండి, లేదు వినండి, మధ్యలో మీరు చదవకండి, తేడా వస్తుంది. కీర్తనల గ్రంథము 121:3 నుంచి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనయ్యడు, నిన్ను కాపాడేవాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. సో కీర్తన గ్రంథంలో రాయబడ్డది కదా, దేవుని బిడ్డలను గూర్చి మరి భక్తులు తెలియజేశారు కదా,
భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎన్ని కిలోమీటర్లను ప్రయాణం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు నచ్చినట్టుగా. ఎందుకు? ఆయన దగ్గరకు వచ్చాం కదా, బాప్తిజం తీసుకున్నాంగా, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నాంగా. ఏదైనా తేడా వస్తే ఆయన చూసుకుంటాడు. లేఖనాలు ఉన్నాయా లేవా? ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖనాన్ని బాగా చాలా మంది బేట్ చేసుకుంటారు. ఇశ్రాయేలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారు కదా, నా రాకపోకడలో తండ్రి నువ్వు ఒక సెక్యూరిటీ గార్డుగా ఉండు, నువ్వే చూసుకోవాలా, తేడా మాత్రం రావద్దు, మంత్లీ శాలరీ నీకు ఇస్తున్నా కదా, నేను సెక్యూరిటీ గార్డుకి పెట్టుకుంటాం ఆయన. మనం నీ కోట్ల కొలదిగా సైన్యాన్ని దింపున ఆయన, చురుకైన నిద్ర రావాలి, నాకు శుభ్రంగా నిద్రపోవాలి, నీ బంగారు దూతలను మంచం చుట్టూరు పెట్టి మమ్మల్ని కాచి కాపాడుతాండ్రి అని ఆయనకు అప్పచెప్పేసి ప్రశాంతంగా పండటానికి ట్రై చేస్తాం. బికాస్ ఆఫ్ దీస్ ఆల్ స్క్రిప్చర్స్. మైండ్లో పెట్టుకోండి, క్రైస్తవులు దేవుని బిడ్డలు బేస్ అయ్యే లేఖనాలు. మరొక లేఖనం చూసుకుందాము. కీర్తనల గ్రంథం 34కి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 34లో 7. కీర్తన 34:7 కనుక చదువుతున్నా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా దూత ఏం చేస్తుందటండి? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. అంటే వీడు ఎక్కడికన్నా పోని, వీడు ఏ సినిమా థియేటర్ కన్నా వెళ్ళని, ఏ బ్రాండ్ బీర్ షాప్ దగ్గరికైనా వెళ్ళనియండి, ఏ స్లమ్ ఏరియాకైనా, ఏ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? యెహోవా దూత కాపలుగా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రొటెక్షన్ చేస్తుంది. నో నీడ్ టు వరీ అబౌట్ మై లైఫ్, అబౌట్ యువర్ లైఫ్. నువ్వు దేవుని నమ్ముకో. సేవకులు అదే బోధిస్తున్నారు. మీరు దేవుని నమ్ముకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నమ్ముకున్నందుకు గిఫ్ట్గా ఒక సెక్యూరిటీ దూతను పంపిస్తాడు నీకు. ఏ ఇబ్బంది లేకుండా నిన్ను కాచి కాపాడుతారని చెప్పేసి వారు బోధిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా నమ్ముతూ ఉంటారు. ఎందుకు చూసాం మనం? ఇప్పుడు 2 సందర్భాలు చూసాం. ఇక్కడే ఉండండి. మరొక సందర్భం చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18లో 10 చదువుతున్న చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా మీరు చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీతో నేను చెప్పుచున్నాను. చాలు. సందర్భం ఏంటిది? యేసు బోధిస్తున్నటువంటి టైంలో యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో అనేక మంది వస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు యేసుని. అందులో చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. చిన్నపిల్లలు యేసు దగ్గరికి రావడం ఏంటి? ఇంటికాడ ఉండాలి, రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలా, వీళ్ళకేం పని? యేసు దగ్గరికి రావటం అని గద్దిస్తూ ఉంటున్నాడు శిష్యుడు. అప్పుడు వారిని అప్రిషియేట్ చేశాడా యేసు? ఏం చేశాడండి? వాళ్ళని ఖండించాడు.
చిన్నపిల్లలని నా దగ్గరికి రానియండి. ఏం చెప్పాడు? 10. ఈ చిన్నవారిలో ఒక్కరినైనా తృణీకరింపకుండా మీరు చూసుకోవాలి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నాడు, మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి అంటండి. దూతలు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయి. చిన్నపిల్లలు మీరు డిస్టర్బ్ చేసిన, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వారిని మీరు డిస్టర్బ్ చేసిన, దూతలు యాక్షన్లోకి వస్తాయి, యాక్షన్ తీసుకుంటాయి. శిక్షకు గురి కావాల్సిన పరిస్థితి మీకు వస్తుంది కనుక ఎవరిని కూడా మీరు ఆటంకపరచకాకండి. దేవుడు ఊరుకోడు, దూతలను పంపించేసి శిక్షిస్తాడు, బాధపడుతున్నటువంటి వారికి ప్రొటెక్షన్ దయచేస్తాడు అని యేసు అంటాడండి. చాలు. ఈ 3 సందర్భాలని పరిశీలన చేస్తే శేషం మనకేమొచ్చిందండి? ఏం తేట తెల్లమైంది? ఈ 3 సందర్భాలను మనం పరిశీలిస్తే ఏం అర్థమైంది? ఏం గ్రహించారు మీరు? నేను స్పీడ్గా చెప్పలే కదా, డినామినేషన్ పాస్టర్స్ గిడ్డ వారి లెక్క చెప్పలే కదా, చిన్నగానే ఇంజెక్ట్ చేశాగా. ఎక్కడి నుంచి ఎత్తుకొని ఎక్కడికి వచ్చా నేను? దేవుని బిడ్డల మనస్తత్వం ఏంటంటే మాకేం ప్రాబ్లం లేదు, మా గురించి మేము జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు అనుకుని మీరు బ్రతుకుతున్నారు. ఆయన చూసుకుంటాడు అనడానికి మీకు కొన్ని ఆధారాలు ఏంటి అని ఇక్కడ చూపెట్టాం. మీకు 3 సందర్భాలు చూపెట్టాం. సో ఈ 3 సందర్భాలను బేస్ చేసుకొని ఇంకా చాలా ఉన్నాయి, కట్ చేశానండి. చాలామంది క్రైస్తవులు అటు ఇశ్రాయేలీయులు ప్రియులుగా శుభ్రంగా ఉంటున్నారు, శుభ్రంగా తింటున్నారు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ స్వేచ్ఛానుసారులు అయిపోయి వారి జీవితాలని సర్వనాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకయ్యా మీరు ఇలాగ ఉంటున్నారంటే? ఏం చేయాలి బ్రదర్? మమ్మల్ని మేము ప్రొటెక్షన్ చేసుకోవాలంటే, కాపాడుకోవాలంటే మేమేం చేసుకుంటాం? మా వల్ల ఏమైంది? యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కాయవాడు ప్రయాసం అర్థం కదా, ఆయనే చూసుకుంటున్నాడు కదా. మేము ప్రశాంతంగా ఉంటున్నాము, మా గురించి మాకు ఇబ్బంది లేదు, జాగ్రత్త పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం కూడా అదే విశ్వాసంలో ఉన్నామా లేమండి? ఆయన చూసుకుంటాడు ఏదనంటే, నేను ఆయన మనిషిని, నేను పలానా ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ని అని అంటుకుంటాం. మనం ఎందుకు చూసుకోడు? ఆయన ప్రతి ఆదివారం వెళ్తున్నాగా, సమస్యలు చూసుకోడా, కష్టత చూసుకోడా? నేను ఏది చేసినా కూడా ఆయన టేకప్ చేస్తాడండి. నేను డ్రింక్ చేసినా కూడా వచ్చేసి వద్దునాను అంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫ్ చేస్తాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. నాకు ఇబ్బంది లేదండి అని చెప్పేసి మనం కూడా చెప్తాం అప్పుడప్పుడు. మరి ఇది వాస్తవం అయితే, ఇది కరెక్ట్ ధర్మం అయితే మరి యేసు కూడా తెలిసి ఉండాలిగా. తెలిసి ఉండాలా వద్దా? యేసుకు తెలిసి ఉండాలి, మనకంటే ఎక్కువ ఆయనకే తెలియాలి. మరి తెలిసినప్పుడు యేసు శిష్యులకి ఏం చెప్పాడు? మొదటి శతాబ్దంలో ఈ కాన్సెప్ట్, ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఆయన తెలుసు. సూపర్ తేదీ తెలిసినప్పుడు తెలిసినట్టుగానే మాట్లాడాలి. శిష్యులను పిలిచి శిష్యులతో ఏమంటున్నాడో ఒక్కసారి ప్రియులారా మనము అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, క్షమించండి, మార్కు సువార్త 13వ అధ్యాయం అందరు తీయాలండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 9. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చాలా ఏమంటాడంటే, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఇదేంటి ఇష్ట మరి? అలాగే చెప్తున్నాడేంటి? యేసు అర్థమవుతుంది నీకు?
ఇప్పుడు చదువుకున్న లేఖనాలన్నీ యేసుకు తెలియదా? పాత నిబంధనలో కాన్సెప్ట్ యేసుకు తెలియదా? పాత నిబంధనలో ఉన్న లేఖనాలు సైతానికే తెలిసినప్పుడు, కొండ మీద లేఖనాలు గుర్తు చేసినప్పుడు యేసుకు తెలియదా? యేసు కూడా కోట్ చేశాడుగా లేఖనాలు, అన్నీ తెలుసు ఆయనకి. ఇప్పుడు మనం చూసుకున్న 3 సందర్భాల్లో కూడా తెలుసు దేవుడే కాపాడతాడని చెప్పిన సందర్భాలు. ఇక్కడ యేసు ఎవరికి చెప్తున్నాడు? యేసు శిష్యులకు చెప్తున్నాడు. యేసు శిష్యులను పిలిచి, రైట్, షార్ట్ టైంలో నేను వెళ్ళిపోతున్నా పరలోకం, ఇంతకాలం నా పక్కన మీరు ఉన్నారు, వెళ్ళిన తర్వాత సేవ చేయాలి, రకరకాల ప్రజలు ఉంటారు, భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి, టెరిబుల్ కండిషన్స్ వస్తాయి, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా కదా, మరి ఎట్లా మరి వాటిని ఫేస్ చేసేది? నా వైపు చూస్తారా? నా తండ్రి వైపు చూస్తారా? దూతలు వచ్చి కాపాడితే అని చెప్పేసి ఎదురు చూస్తారా? తప్పు. జీవో మారుతున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచించాలండి. కాలాన్ని బట్టి బైబిల్లో జరిగిన మార్పుని పరిగణలోకి తీసుకోవాలి. చందు అంటున్నావా? అలా పెట్టేసరికి 45 డిగ్రీలకు వెళ్ళిపోయింది తలకాయ, ఎక్కడికి వెళ్ళిపోయినా అనుకుంటున్నాను. ప్రేమల దేవుని బిడ్డలారా, కాలాన్ని బట్టి జరిగించిన మార్పులని పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు శిష్యులకు ఏం చెప్పాడు? నశించిపోయినటువంటి ఇశ్రాయేలుల దగ్గరికే మీరు వెళ్ళి వారికి మాత్రమే సువార్తను ప్రకటించి వారిని మాత్రమే రక్షించండి అన్నాడు. అనలేదు. కొద్ది మంది దగ్గరికే, ఇశ్రాయేలుల దగ్గరికే మీరు వెళ్ళి వాక్యం చెప్పండి అన్నాడు. మత్తయి సువార్త 10లో. 28వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించబడ్డది. అక్కడ ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడండి. అందులో జ్ఞానం కలిగిన వాడు ముందుకు వచ్చి, అదేంటి ప్రభువా అప్పుడేమో అట్ట చెప్పావు, మరి ఇప్పుడు ఇట్ట చెప్తున్నావు, 4 ఒకటే కదా, 2 రకాలుగా నువ్వే చెప్పొచ్చా, దేన్ని మేము పాటించాలి అని అడిగారు అనుకోవాలి. ఏం చెప్పాలి ఇప్పుడు యేసు? నోరు మూసుకో, ఎప్పుడు ఏది చెప్తే నువ్వు అదే పాటించు, అంతే. అప్పుడు చెప్పాను అది కరెక్టే, ఇప్పుడు చెప్తున్నాను ఇది కరెక్టే, ఇప్పుడు చెప్పిందానే ఫాలో కావాలి మీరు. మన ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తానన్నాడు ఉదయం 10 గంటలకి. రండి బ్రదరు అన్నాం మనం. అన్నది మనమే, చెప్పింది ఆయనే. ఈ లోపల ఒక పని పడ్డది అతనికి, గంట టైం పడుతుంది అర్థంగా. ఆయన కాల్ చేస్తున్నాడు మళ్ళీ, బ్రదర్ నేను 10 గంటలకు రాలేకపోతున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, ఖచ్చితంగా 11 గంటలకు వస్తానని చెప్పేసి అంటున్నాడు. ఏమంటాం మనం? 10 గంటలని పరిగణలోకి తీసుకుంటామా, 11 తీసుకుంటామా? ఎందుకు? సిచ్యువేషను అర్థమైపోయింది మనకి. నువ్వు 10 అన్నావు, 10ంటికి రావాలి, 11ంటికి కుదరదని అంటే అది ఏమంటారు వాడిని? అంటే మేనస్ లేదు అని అనుకుంటాం మనం. సందర్భం తెలియదు, సైకాలజీ తెలియదు అని అంటాం మనం. కాబట్టి మనం ఏం చేస్తాం? 10 గంటలకు ఎదురు చూడం. ఈ గంట ఉన్నది, ఈ లోపల పులుకు తీద్దామని చెప్పేసి పడుకునే వాళ్ళు పడుకుంటారు. 11 గంటలకి వెయిట్ చేస్తారు, దాన్ని పాటిస్తారు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగే 2వ దానికి ప్రాధాన్యత ఇవ్వాల శిష్యులు. అందుకొరకు సర్వలోకానికి వెళ్ళారు వారు. దీన్ని మనసులో పెట్టుకోండి. పాత నిబంధనలో దేవుడు చెప్పాడు ఆల్రెడీ, నేను నా దూతలని ప్రొటెక్షన్ ఇస్తాను, కాచి కాపాడుతాను, ఎవ్రీథింగ్ ఓకే, మీ గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరూ జాగ్రత్త చూసుకుని చెప్పేసి అన్నాడు. యేసును పంపించామంటండి. ఇక్కడ యేసును పంపించి ఏం చెప్తాడు? ఇక్కడ మిమ్మల్ని గురించి మీరే ఛార్జ్ షీట్ తీసుకోండి, ఇక నాకు సంబంధం లేదని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడేమో నువ్వే అలాగే చెప్తావు,
మేము ఇంకా దాన్ని పాటిస్తున్నాం. మరి ఇప్పుడు మమ్మల్ని గురించి మమ్మల్ని జాగ్రత్త తీసుకోండి అంటే మా వల్ల అయిద్దా అని అందామా? ఏం చేద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? యేసుకి మనం ఏమవుతామండి? శిష్యులం. అప్పుడు వారు శిష్యులైతే ఇప్పుడు మనం కూడా శిష్యులం. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్త పడండి వారితో అనంటే ఇది మనకు సంబంధం లేదా? మనకు కూడా సంబంధం. ఎందుకంటే మనం కూడా శిష్యులం కనుక, మన గురువు గారు క్రీస్తు కనుక. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు చెప్పినది మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి. నోట్ దిస్ స్క్రిప్చర్. మన గురించి మనమే జాగ్రత్త పడాలి. ఇప్పుడు దేవుడు వచ్చి కానీ, యేసు వచ్చి కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తలు తీసుకో అని చెప్పడు. యేసు అంటాడు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ప్రశ్న, ఏ విషయంలో జాగ్రత్త పడాలా శిష్యులు? ఏ విషయంలో జాగ్రత్త పడాలన్నది యేసు యొక్క కాన్సెప్ట్. ఏమండి ప్రవీణ్? ఏ విషయంలో మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి? ఒక్క విషయంలో, రెండు విషయంలో? వెరీ గుడ్. అన్ని విషయాలలో బాప్టిజం తీసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు, అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మనమే జాగ్రత్త పడాలి. అన్ని విషయాలలో, నీ జీవన శైలి కావచ్చు, మాట్లాడుతున్న మాటల్లో కావచ్చు, తింటున్న ఆహారం విషయంలో కావచ్చు, నీ ప్రవర్తిస్తున్న ప్రవర్తన శైలిలో కావచ్చు, నీకు ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే మైనస్ పాయింట్ విషయంలో, ఏ విషయంలో సరే నీ గురించి నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఒకడు వచ్చి నిన్ను సెట్ రైట్ చేయడు. ఈ మాటల్లో చాలా జ్ఞానం ఉందండి, లోతైనటువంటి భావం ఉంది. ఒక్కటిసారి చెప్పడు యేసుక్రీస్తు, 100 సార్లు చెప్పడు. నీ గురించి నువ్వే జాగ్రత్త పడాలంతే. అదేంటి ప్రభువా? మరి నిన్ను నమ్మాను కదా, ఆరాధన కొత్తగా, ఎవ్రీథింగ్ ఓకేగా, అన్ని బాగానే ఉన్నాయి, నీకు మహిమపరుస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నా కదా, మరి నా భారం నీ మీద ఎత్తాను కదా, నా గురించి నువ్వు చూసుకోవాలి కదా, ఇదేంటిది ఇలాగంటున్నావేంటిది అందామా? మీకు అర్థమవుతుందా విషయం? అందామా అనేటోళ్ళు లేరా అండి? నువ్వే చూసుకో. ఏదైనా మనకు జరిగింది అనుకో, ఆయన ఏం చేస్తాడో అనరు, కానీ లోపల ఉంటుంది, నా గురించి ఆయన ఎందుకు ఆలోచించలేదు, నాకు దెబ్బ జరిగితే, అపాయం జరిగితే, నష్టపోతే ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, కాబట్టి నీకు నాకు సల్యూట్. వద్దు. తప్పు చేసేదేమో మనము, త్రాగు దిగేదేమో మనము, జాగ్రత్తగా ఉండకుంటుండేదేమో మనము, నేరం మోపేదేమో ఆయన మీద. ఎంత దారుణం అండి ప్రియులారా, అర్థం చేసుకోండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి, మీరే జాగ్రత్త పడాలి. బస్ స్టేషన్కి వెళ్ళామనుకో, రైల్వే స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఆ రైల్స్ బస్సులు మనల్ని ఏం చేస్తాయండి? క్షేమంగా మన ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి చేరుస్తాయి. క్షేమంగా చేర్చే వాహనాలే ఈ రెండు కూడా. కాకపోతే వాళ్ళ ధర్మంగా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అంత ఓకే, మా ధర్మం మేము నెరవేరుతాం, కానీ మీ సామాన్లకు మీరే. చూసారండి, మన సామాన్లు మరి వాళ్ళు బాధ్యత తీసుకోవచ్చుగా. అర్థమవుతుందా తమ్ముడు? మన సామాన్లకు మనమే బాధ్యులము. నువ్వు జాగ్రత్తగా ఉంటే క్షేమంగా తీసుకెళ్తాము.
పోతూ పోతూ మెడలో చైన్ వేసుకొని ఎట్టబడి కూర్చున్నాం అనుకో, వాడు కట్ చేసుకొని పోతాడు. మాకేం సంబంధము? దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పడమే మా డ్యూటీ. అర్థమవుతుందా జీవన్? చెప్పడం ధర్మం, చెబుతారు వాళ్ళు అంతే. జేబు దొంగలు ఉన్నారు, గొలుసు దొంగలు ఉన్నారు, ఇంకేంది రకరకాల వాళ్ళు ఉన్నారు, మీ సామాన్లకు మీరే బాధ్యులు చెబుతారు. అప్పుడు మనం ఏం చేయాలండి? నేను 500 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చి ఇక్కడికి నా గురించి చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని అంటామా? బుద్ధిహీనులు మాట్లాడతారు అలాగా. కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు. ప్రవీణ్, నీకేం పని? నా వైపు చూడు, వదిలిపెట్టేసి. ప్రేమన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి దేవుడు మనస్సు ఏంటో. ప్రారంభంలో అది అజ్ఞానము కనుక పాత నిబంధన గ్రంథంలో ఉన్న జనులు అజ్ఞానులు కనుక అజ్ఞానులకి దేవుడు తోడుగా ఉండి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న మోస్ట్లీ పీపుల్ అజ్ఞానులు, తెలివి లేదు. ఇప్పుడున్న తెలివితేటలు లేవు వారికి. వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎవరు? దేవుడే. కాబట్టి ఏం చేసిందంటే ఇశ్రాయేలుని కాపాడుకుంటూ వచ్చాడు. అరణ్య మార్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళకి లైఫ్ ఇచ్చాడు. అలానే ఎల్లకాలము వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు అని అనుకుంటున్నారు మీరు? ప్రారంభంలో వాళ్ళకు తోడుగా ఉన్నాడు, రక్షణ అనుగ్రహించాడు, ప్రేమైన దేవుని ద్వారా కాచి కాపాడుకుంటూ వచ్చాడు. అర్థం చేసుకోండి దేవుడి యొక్క మనస్సు. దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండి మనల్ని జాగ్రత్త పరిచేటువంటి వాడు కాదు. ఎంతకాలం దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. అర్థం కావడానికి కొరకు ఒక మాట చెప్తాను నేను. ఒక తల్లికి ఒక బాబు పుట్టాడు. అమ్మా, తల్లికి ఒక బాబు పుట్టాడు. బాబు విషయంలో ఎవరు జాగ్రత్త తీసుకుంటారు? తల్లి తీసుకుంటుంది. తల్లి తీసుకుంటుంది. ఎప్పటి వరకు తీసుకుంటుంది? వాడికి నెలల వయసు ఉన్నంత వరకే జాగ్రత్త తీసుకుంటుంది. ఒక 10 years వచ్చిన తర్వాత నెలల వయసులో ఉన్నంత జాగ్రత్తలు తీసుకునే విషయం 10 years అప్పుడు తీసుకుంటుందా? తీసుకోదు. వాడు పెరుగుతూ పెద్దవాడవుతూ తల్లి పాలు మరుస్తూ అన్నం తినుకుంటూ పెద్దవాడవుతూ ఉంటున్నప్పుడు, పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు, బజార్కి వెళ్తున్నప్పుడు, చీకట్లో వెళ్తున్నప్పుడు, అక్కడికి వెళ్తున్నప్పుడు తల్లి ఏమన్నా తెలుసా? నానా జాగ్రత్త అంటుంది. ఎందుకంటది? ఏమో తీసుకోవచ్చు కదా, అంతకుముందు తీసుకుంది కదా, మళ్ళీ జాగ్రత్త అని ఎందుకంటుంది? వాడు జ్ఞాని అవుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, తెలుసుకునేటువంటి వయసు మనకు వస్తుంది. ఎల్లకాలము వాడిని జాగ్రత్తలో పెట్టాల్సిన అవసరం లేదు తల్లికి. ఎంతకాలం రా నేను ఇంకా కాపాడేది? నీ బ్రతుకు నీదిరా, నీ గురించి నువ్వు ఆలోచించాలి. ఎంతకాలం నేను ఆలోచించాలి? జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి ప్రేమన దేవుడి పిల్లరా తల్లి తండ్రి చెప్తూ ఉంటారు. పిల్లలు ఎక్కడ టూర్ వెళ్ళినప్పుడు కూడా, నాన్న వెళ్తున్నాము 15 days 20 days జాగ్రత్త అంటారు. ఏం చేయాలి పిల్లలు? జాగ్రత్తగా ఉండాలి వారు. అగో మా మమ్మీ చెప్పింది, మా నాన్న చెప్పాడు, ఎక్కడికంటే అక్కడికి వాగులోకి, చెరువులోనికి, నదుల్లోకి దిగకూడదు, కొండల్లోకి ఎక్కకూడదు, ఈ ప్రాంతంలో ఇష్టానుసారంగా ప్రవర్తించదు. ఏమనైతే ఇంటికి వెళ్ళాను నేను, నవ్వులు ఎదురు చూస్తారు, వాళ్ళకి ఒక్కడే కొడుకుని ఒక్కడే కూతుర్ని అని జాగ్రత్తగా ఉండి వాళ్ళు వస్తారు. ఎల్లకాలం పిల్లలు పక్కన ఉండరు. అదే పాలు తాగే వయసులో వాడికి చెప్పిన అర్థం కాదు కనుక ఆ తల్లి చూసుకుంటుంది. తెలుసా అండి, ఒక తల్లి ఒక బాబుని డెలివరీ చేసిన తర్వాత, ఉయ్యాలలో పెట్టేసిన తర్వాత, ఏమండి సకరంగా అన్నం తింటది అనుకుంటున్నారా?
ఆమె బాత్రూమ్కి వెళ్ళినా కొడుకు గురించే, బయటికి వెళ్ళినా కొడుకు గురించే, వంట చేస్తున్నా కూతురు గురించే. ఉయ్యాల తొట్టిలో ఉన్నటువంటి బిడ్డ ఎలాగుంది పరిస్థితి? ఏడుస్తున్నాడా వాడు? ఇంకెలాగుంది సిచ్యువేషన్? ఎక్కడున్నా కూడా ఆ శిశువు గురించి ఆ తల్లి తండ్రి ఆలోచిస్తూ ఉంటారు. తెలియదు కనుక స్టార్టింగ్ స్టేజీలో తల్లిదండ్రుల యొక్క జాగ్రత్తలు ఉంటాయి ప్రియులారా. వాడికి 50 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా వాని గురించి జాగ్రత్తలు ఎవరు తీసుకోడు. ఇది వాస్తవం. అయితే నువ్వు దేవుల్లో పుట్టావుగా, పుట్టినా పుట్టలేదు. బాప్తిజం తీసుకున్నాం కదా మనం. బాప్తిజం తీసుకున్నప్పుడు పసిపిల్లలము పాల లాంటి వాక్యాన్ని తాగుతున్నాము. ఏమీ తెలియదు కనుక దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు, జాగ్రత్తలు చెబుతాడు. గ్రంథం మీద మనకు పట్టు లేదు కనుక ఆయన హెల్ప్ ఇస్తాడు, దూతల ప్రొటెక్షన్ ఇస్తాడు. ఇక మనం ముదిరినాం కదా, ముదరలేదండి. 30 years ఇండస్ట్రీస్ అంటున్నాము, 20 years ఇండస్ట్రీస్ అంటున్నాము. ఇంకా చేసేది చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేద్దామా? నేను చేస్తున్నా, నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా దూతలను పంపు, నా వెనకాల నుంచి రప్పించేసి కోట్ల మంది దూతలను పంపు. సూర్యుకైనా నిద్ర రావాలి. మరి సూర్యుడు ఉదయించి 9 అయినప్పుడు కొంతమంది లేవరు తెలుసా? ఎందుకు లేవరంటే ఆయన దూతలు ఉన్నాయిగా, కాకపోతే లేవాల్సిన అవసరం ఏముంది? ఇంకా దేవుడి మీద దూతల మీద డిపెండ్ అయిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమన దేవుని పిల్లలను దేవుడు ఎంతవరకు టేకప్ చేయాలో మనవాడి అంతవరకే టేకప్ చేస్తాడు. నువ్వు చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇష్టానుసారంగా తాగుతూ నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే నీ గురించి ఎందుకు పట్టించుకుంటాడు ఆయన? నీ వల్ల ఆయనకి ఏంటి యూజ్? తెలవనప్పుడు చెప్తాడు. ఎంతవరకు టేకప్ చేయాలో అంతవరకు టేకప్ చేస్తాడు. తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాడు, తెలిసి కూడా ట్రాక్ దిగుతూ ఉంటే అతను ప్రొటెక్షన్ అస్సలు ఇవ్వడండి. ఎవరు తెలియకుండా తప్పు చేస్తే ఆయనకి తెలుసు, తప్పనిసరిగా సహాయం చేస్తారు. గవర్నమెంట్లో ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్స్ని ప్రొవైడ్ చేస్తారు. అవునా కాదా? ఏదన్నా ఒక ప్రభుత్వం తీసుకుందాం, మంచిగా పరిపాలన చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే జెడ్ కేటగిరీ అనో ఆ కేటగిరీ అని మొత్తం బందోబస్తు చేస్తారు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంపార్టెంట్ కదా. వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ గవర్నమెంట్కి చెడ్డ పేరు తెస్తున్నప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? సెక్యూరిటీని తీసుకుంటుంది, బ్యాగ్ తీసుకుంటుంది, వదిలేస్తుంది. ఈ ట్రాక్లు అర్థం చేసుకోండి ప్రేమన దేవుని బిడ్డలారా. చాలామందికి తెలియక మీరు ఎట్ట బ్రతికినా ఎట్ట జీవించినా ఇష్టానుసారంగా ఎలాగున్నా సరే ఆయన మమ్మల్ని చూసుకుంటాడని చెప్పేసి అదే విశ్వాసం వెళ్తూ ఉంటారండి, విశ్వాసం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. దేవుడి మనసు ఏంటో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ అదే వాస్తవమైనప్పుడు, అదే ప్రొటెక్షన్, ఆ సెక్యూరిటీ దేవుడు మనకి ఇవ్వటం కరెక్ట్ అయినప్పుడు, యేసుకు తెలిసినప్పుడు యేసు ఏం చెప్పాలి? వెళ్ళండి, గో హెడ్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటా, నా తండ్రి చూసుకుంటాడు అన్నారు. కానీ అన్నాడా? ఏం చెప్పిండండి? మత్తయి సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను. కాబట్టి రకరకాలైనటువంటి శోధనలు ఎదురైతే మీకు నన్ను బట్టి, క్రైస్తవ్యమును బట్టి, దేవుడి పిల్లలైన మిమ్మల్ని బట్టి లోకంలో మీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. ఇంతకాలంగా మీ పక్కన నేను ఉన్నా, కొంచెం నేను టేకప్ చేసిన, హెల్ప్ చేశా. అర్థమవుతుందా? విత్ ఇన్ షార్ట్ టైంలో నేను సెలవు మీదకి వెళ్ళిపోతున్నా, షార్ట్ టైంలో సెలవు మీదకి పోతున్నా, చనిపోతున్నా. నేను స్విచ్ ఆఫ్ అయిందంటే మీ మధ్యలో ఉండను నేను. మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటిది? యేసు ప్రభువా అని పిలిస్తే నేను రాను పరలోకం నుంచి. తండ్రి అయిన దేవా యెహోవా అంటే డాడీ కూడా రాడు. మీ గురించి మీరే చూసుకోవాలి.
మా పాపకి అదే చెప్పాను నేను. హైదరాబాద్ వెళ్తున్నావు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, నేను ఏడున్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. మీకు అర్థం కావడం వరకు నా కూతురు మీద పెట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు టేకప్ చేయాలి, ఎవరు ఆలోచించాలి? అక్కడ ఏదైనా అయింది ఒక డాడీ అంటే నేను వస్తానా? 10th క్లాస్ వరకు నేను చూసుకున్నాను. ఇప్పుడు నీకు 24-25 సంవత్సరాల దాకా వచ్చింది. నీ గురించి నువ్వు ఆలోచించాలి, నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆలోచించుకో. ట్రాక్ దిగి దేవుడి మీద నేరం మోపొద్దు. నేను రాలేను డాడీ అని చెప్పేసంటే కుదరదు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్తాం మనం. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు మనసు అండి ఇదంతా. కాబట్టి యేసు చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మిమ్మల్ని గురించి మీరే 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 జాగ్రత్తగా ఉండాలి. ఎవడు వచ్చి మన విషయంలో ఇన్వాల్వ్ కాడు. లోకం ఉంటుందంటే మనము పడితే నవ్వేవారు ఉన్నారు, అంతేనండి. మనం పడితే నవ్వేవారు ఉన్నారు, లేస్తే ఏదో రకంగా లేస్తే ఏడ్చేవారు ఉన్నారు. ఎందుకు లేచారా అని. అర్థమవుతుందండి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కల సైకాలజీది వాళ్ళ సైకాలజీని బట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఏంటిది ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు ఆది కాండం కానుంచి ప్రకటన గ్రంథం వారికి జాగ్రత్తలు చెప్తూనే ఉంటాడు. తెలుసా అండి? ఎక్కడ వదిలిపెట్టిండా? తన పిల్లలైనటువంటి వారిని ఎక్కడ వదిలిపెట్టలేదండి. ఆయన కలగజేసి చేతులు ఎత్తేసేలే. కలగజేసి ఎలాగ ఉండండి, ఎలాగ బ్రతకండి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అనేక సందర్భాల్లో చెప్పాడండి. యవ్వనస్తుల గురించి చెప్పాడు, పెద్దవారి గురించి చెప్పాడు, ముసలివారి గురించి చెప్పాడు, చిన్న బిడ్డల గురించి చెప్పాడు, సేవకుల గురించి చెప్పాడు. ఎవరికి ఏది చెప్తే కరెక్టో ఆలోచించి అందరికి అన్ని రకాలుగా చెప్పి అందరిని కూడా సెటిల్ చేశాడు. ప్రేమన దేవుని పిల్లల మచ్చుకు 2 సందర్భాలు చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము, పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం ఉంది. రెండవ అధ్యాయం పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25 కాలం చదువుతున్నా చూడండి. నేనే చదువుతున్నా చూడండి. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము. చెప్పులు తొడుక్కునే గురించి కూడా చెప్పాలా అని అనుకుంటారా? ఇక్కడ లిటరల్గా థింక్ చేస్తున్నారా మీరు? జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కో అంటున్నాడు దేవుడు. పాదాలకు చెప్పులు తొడుక్కునే సంగతి మనకు తెలియదా అండి? మరి ఇక్కడ ఇది ప్రస్తావిస్తున్నాడు ఏంటి? ఏమో మీకు అర్థమవుతుందా? దేని గురించి చెప్తున్నాడు? మన బ్రతుకులని మనము బాగుపరుచుకోవాలి, మనము జాగ్రత్తగా ఉండాలనే కాన్సెప్ట్లో రూపకలంకారంతో చెబుతున్నాడు ఇక్కడ. పాదాలు సున్నితమైనవి, వాటికి దెబ్బ తగలకూడదు అంటే చెప్పులు ఖచ్చితంగా వాడాలి. దానికంటే శ్రేష్టమైనది మానవుని యొక్క హృదయం. దెబ్బ తిన్నదా? ఆత్మకు రోగం వచ్చిందా? ఆత్మరోగాన్ని చూశారండి మీరు ఎప్పుడన్నా? మనకు శరీర రోగాలే తెలుసు తప్ప బీపీలు, షుగర్లు, టీబీలు, ఇంకేదో క్యాన్సర్లు, ఈ శరీర రోగాలు తెలుసు. కానీ మరి శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఒక రోగం ఉంది. ఆ రోగం ఎలాగుందని ఎప్పుడైనా చూడగలిగిరా మీరు? ఆత్మ రోగం అంటే అర్థం కాదు ప్రియులారా. మామూలు కార్యక్రమాలు చేయరు వాళ్ళు. ఇక్కడే ఉంటారు, స్కెచ్ గీస్తే కథం, ట్విన్ టవర్స్ కూలిపోతాయి,
కొలగొట్టారా కొలగొట్టలేదా? ఎవరు? ఒసామా బిన్ లాడెన్. అది ఆత్మరోగం అంటే. చేతికి మట్టి అంటే కూడా చేసే కార్యక్రమాలు. స్కెచ్ గీస్తే కథమే, సక్సెస్. స్కెచ్ గీస్తే ఫెయిల్ కాకూడదు. వీటిేమంటారంటే ఆత్మరోగాలు అంటారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మకు సంబంధించిన కాన్సెప్ట్ అండి. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అను అంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎక్కడేసిన దొంగలి అక్కడే. కుక్క తోకకి కొంతమంది అది స్ట్రైట్ రావాలని అది కడతా ఉంటారు. కట్టినంత వరకే, రాయి కట్టినంత వరకే అలాగుంటుంది. రాయి తీసేస్తే మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు. మానవుల యొక్క బుద్ధి కూడా ప్రియులారా అలాగే ఉంటుంది. అయ్యి ఏం కాదులే, ఒక్కసారే కదా నడుస్తుందిలే, గవర్నమెంట్ మందేలే అంటే దేవుడు మన దేవుడేలే, చూసుకుంటారులే, క్షమించు తండ్రి అంటే అర్థం చేసుకుంటారు. ఈ వర్షానికి వచ్చింది. దేవుడు పిచ్చోడు కాదు. పిచ్చోడా? మనకి ఇంత తెలివితేటలు అంటే, టెక్నాలజీ ఉంటే ప్రియులారా, ఆయనకి ఎంత ఉండాలంటే తాతకి దగ్గులు నేర్పుతారా అండి? తాతలకి దగ్గులు ఆటోమేటిక్ వస్తాయి వయసును బట్టి. మళ్ళీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి దగ్గు అని అనాల్సిన అవసరం ఉందా? అర్థం చేసుకోండి. చేపకి ఈత నేర్పటాలు, తాతకి దగ్గులు నేర్పటాలు ఉండవు. దేవుడు కూడా తెలివి అపారమైనది, మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులారా. కాబట్టి మనల్ని గురించి మనమే ఆలోచించాలి, మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి. ఇది సూపర్ థియరీ. ప్రపంచం గ్రహించినటువంటి సంగతి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు శిష్యులకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేవుని మాటలకు లోబడ్డటువంటి వారు వాళ్ళని వారు భద్రపరుచుకున్నారు. ఐగుప్తు దేశంలో పరో యేషోబు ఎవరింట్లో ఉంటాడండి? పోతిఫరు. పోతిఫరు గారి యొక్క మిస్సెస్ సౌందర్యవతి. ఇప్పుడున్నటువంటి ఫిల్మ్ యాక్టర్స్ ఏం పని చేస్తారండి? అంత అద్భుతమైన, అంత అందగత్తే. తప్పు చేయడానికి అవకాశం ఉంది, ప్రేరేపించింది, చేసిండా? ఎందుకు చేయలేదు? ఆయన పురుషుడు కాదా? కాదా అండి? పురుషుడు కాదా? పెళ్లి చేసుకోలేదా? పిల్లలు పుట్టించలేదా? ఆయన అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు వినియోగించుకోవాలి అవకాశాన్ని? నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. తప్పు చేయడానికి అవకాశం ఉండి తప్పు చేసేవాడు గొప్పవాడా, చేయనివాడు గొప్పవాడంటే ఉన్నా కూడా చెయ్యకుండా ఉన్నవాడు గొప్పవాడు. అందుకొరకే ఏదైనా వనంలో మంచి చెడులు తెలుగునిచ్చే వృక్షాన్ని దేవుడు పెట్టాడు, అలాగే కాదు. చెట్టు ఎందుకు పెట్టాలా దేవుడు? దోష జరిగిన దేవుడు చెట్టే పెట్టకపోతే పండ్లు తినేవాళ్ళు కాదు, పాపం లోకానికి వచ్చారు. చెట్టు పెట్టడం ఆయన తప్పు చేసి, ఆయన తప్పిది. చెట్టు పెట్టాడు. అవకాశం ఉన్నా వినియోగించుకోకుండా ఉండాలన్నది ఆదాము అవ్వల పట్ల దేవుడు ప్రణాళిక అందుకొరకే పెట్టాడు. పిల్లలు చూస్తుండగా ఒక్కొక్కసారి 10,000 రూపాయలు బీరువాలో పెడతారు తల్లిదండ్రులు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు బీరువాళ్ళలో డబ్బులు పెడతా ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు. అసలు వీడు తీస్తాడా తీయరా? అందులో కొంతమంది ఎగరగొట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది రూపాయి కూడా తీయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు అర్థమైపోయింది, ఇందులో వీడు ఫేక్, ఇందులో వీడు ఒరిజినల్ అనుకుంటాం. అంటే టెస్ట్ అనేది అవసరమా కాదా? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనమే ఉండాలి. ఒకే ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. సామెతల గ్రంథంలో యవనస్తుల గురించి ఒక మాట చెప్తాడు జ్ఞాని అయిన సొలొమోను. 5వ అధ్యాయము. స్పీడ్గా చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేయను నేను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి అవసరాన్ని బట్టి నేను చదువుతా.
సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించుము. కానీ 3 కాలం చూడండి. సామెతల గ్రంథం 5:3, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోట మాటలు నూనె కంటను నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పిండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రం కూడా విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటువటు తిరుగును. కుమారులారా నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశమును త్వరపడి జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును. దాని ఇంటి వాకిట దగ్గర కూడాను వెళ్ళకాకు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూలకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేచి తిని, నా హృదయపు గద్దింపునట్లు తృణీకరించదును. నా బోధకుల మాట నేను వినకపోతుంది కదా, అప్పుడు నా ఉపదేశకులకు నేను చెవినొగ్గలేదు. నేను సమాజ సంగముల మధ్య నుండి ప్రతి విధమైన దోష్టమును లోబడ్డ కొంచెమే ఎడమాయను అని నువ్వు చెప్పుకొను మూరుగుచుందువు. నీ సొంత కొండలోని పెన్ను తీసుకొని రాసుకోండి. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు బలము త్రాగుము, జలము తాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకై ఉండవలన కదా. నీ ఊట దీవెననందును. కాబట్టి నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె కొమ్మల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా జార స్త్రీ యందు నీవు ఎలా బద్ధుడవై ఉంటావు అని చెప్పేసి ఇక రకరకాలు చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు ఎంతమందిని టార్గెట్ చేసిండో అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎవరిని వదిలిపెట్టలేదండి, అందరూ దేవుడి పిల్లలే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను నీ పక్కన ఉంటుంటోను కాదు, నువ్వు ఎడిపోతున్నావు అని కర్ర తీసుకొని కావలుగా ఉండేటోను కాదు. నీ గురించి నువ్వు ఆలోచించున్నానా? ఎందుకంటే నా కొడుకువు నువ్వు, నా కూతురువు నువ్వు. చనిపోయిన తర్వాత నా లోకానికి రావాలి, నాతో పాటు యుగ యుగాలు నువ్వు ఉండాలనే ఆశతో నేను పుట్టించాను కదా. నీ గురించి నువ్వు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే ఈ జాగ్రత్తలన్నీ కూడా ఒక మూటలో పెట్టేసి, మూట కట్టేసి ఎక్కడో అటుకు మీద పెట్టేస్తాం మనం. తండ్రి నేను వెళ్తున్నాను హైదరాబాద్, నేను వెళ్తున్నా సింగపూర్, నేను పలానా పనికి వెళ్తున్నా, నాకు ఏదైనా నువ్వే చూసుకోతాను అది గట్టిగా పాలన చేసుకుని పోతాం. చేసేది మాత్రం చేతనే ఉంటాం. ఎంతమంది కరెక్ట్ అండి? నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సబ్జెక్ట్ అందిస్తున్నా. కువైట్లో, దుబాయ్లో, సింగపూర్లో, ఇతర దేశాల్లో కూడా తెలుగు సహోదరులు అన్న ఈ సబ్జెక్ట్ చెప్పండి అని అన్నారు. వాళ్ళని దృష్టిలో కూడా చెప్తున్నాను. అందరికి వెళ్ళిపోతాయి. నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, అందరూ వాచ్ చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన గురించి మనమే జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా ఉందాం. పడిపోతే ఎవడు లేపడు, మనమే లేవాలి. కాబట్టి అన్నీ ఆలోచించి యేసుకు శిష్యులుగా ఉన్న మనల్ని మనం కాపాడుకుంటూ చనిపోయేంత వరకు జీవిస్తూ మన మృత్యువు తర్వాత ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మిమ్మల్ని గురించి మీరే, నన్ను గురించి నేనే, మనల గురించి మనమే జాగ్రత్త పడదాం. మీ అందరికీ వందనాలు.